ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ పేమెంట్స్లో కొన్ని మార్పులు తీసుకురావటం జరిగింది. సో దీంట్లో కనుక చూసినట్లయితే ఎవరైనా సరే ట్యాక్స్ చెల్లించాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ పే చేయాలి అనుకుంటారో ఇప్పటి వరకు జనరల్గా ఫోన్పే నుంచి వెళ్ళేటువంటి ట్రాన్సాక్షన్స్కి 1 lakh లిమిట్ ఉంటుంది డైలీ ట్రాన్సాక్షన్స్కి. అయితే కొన్ని పర్టిక్యులర్ వాటికి మాత్రం ఆర్బీఐ గతంలో కూడా ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇప్పుడు విద్యా సంస్థలకి పే చేసేటువంటి ఫీజులు కావచ్చు, హాస్పిటల్స్కి పే చేసేటువంటి ఫీజులు కావచ్చు, ఇలాంటివి 5 లక్షల వరకు కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చింది ఎట్ ఏ టైం. సో అలాగే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ద్వారా పే చేయాలి అనుకుంటే వారికి కూడా 5 లక్షల వరకు కూడా పర్మిషన్ ఇచ్చింది. సో ఎవరికైతే ఆదాయ పన్ను లిమిట్లోకి వస్తారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళు 5 లక్షల వరకు కూడా ఫోన్పే ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా నార్మల్ ఇన్సూరెన్స్, సో వీటికి సంబంధించి ఫోన్పే ద్వారా 2 లక్షల వరకు కూడా చెల్లించడానికి అవకాశాలు ఇచ్చింది. ఇక కొత్త అంశాన్ని ఒకటి యూపీఐలో యాడ్ చేస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలని విడుదల చేయడం జరిగింది. ఇదేంటి అంటే జనరల్గా యూపీఐ ఉండాలి అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేయాలి అంటే వారికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉండాలి. దీన్ని ఏ ఫోన్ నెంబర్ అయితే బ్యాంక్ అకౌంట్కి ఇస్తారో ఆ ఫోన్ నెంబర్ని యూజ్ చేసి మనం ఫోన్పేలోనో గూగుల్ పేలోనో రిజిస్టర్ చేసుకుంటాం. సో దాని ద్వారా మనం చెల్లించేటువంటి ఫోన్పే క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా కానీ, యూపీఐ ఐడి ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి కానీ మనం చెల్లించే ఏదైనా సరే నేరుగా మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది. సో ఇది కామన్గా జరిగేది. అయితే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా చెల్లించవచ్చు అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. సో అంటే మరి బ్యాంక్ అకౌంటే లేకుండా డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తాయి అనేటువంటి క్వశ్చన్ మీకు రావచ్చు. కాకపోతే ఇక్కడ ఆర్బీఐ చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, యాడ్ ఆన్ కార్డ్ అంటాం. సో ప్రైమరీ కార్డు ఒకటి ఉంటుంది, దానికి యాడ్ ఆన్ కార్డు ఇంకొకటి ఇస్తారు. సో యాడ్ ఆన్ కార్డ్ లిమిట్, ప్రైమరీ కార్డులో ఉన్నటువంటి లిమిట్ రెండు ఒకటే ఉంటాయి. సో యాడ్ ఆన్ కార్డ్ నుంచి మీరు ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా ప్రైమరీ కార్డులో ఉన్నటువంటి అమౌంట్ని బట్టే కట్ అవుతూ ఉంటుంది, బిల్ కూడా ఒకటే వస్తుంది. సో అంటే ఒక కార్డు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇంకొక యాడ్ ఆన్ కార్డు తీసుకుని వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ప్రతిసారి వీళ్ళ కార్డే ఇవ్వకుండా వీళ్ళ కార్డు వీళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళు అడిషనల్గా ఇంకొక కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. సేమ్ వేలో ఇంట్లో ఫాదర్ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ ఉంటే చిల్డ్రన్ ఎవరికో ఒకరికి వాళ్ళకి యూపీఐ ఇవ్వాలనుకున్నారు వాళ్ళ ఫోన్కి, కానీ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు. సో ఫాదర్ యూపీఐని వాళ్ళు లింక్ చేసుకోవచ్చు, యాడ్ ఆన్ యూపీఐ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. సో ఆటోమేటిక్గా ఇతని బ్యాంక్ అకౌంట్ నుంచే అమౌంట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. వాళ్ళకంటూ బ్యాంక్ అకౌంట్ ఏమీ అవసరం లేదు. వాళ్ళకి ఒక యూపీఐ ఐడి అడిషనల్గా క్రియేట్ అవుతుంది, అది వాళ్ళ ఫోన్లో యాడ్ చేస్తారు. జస్ట్ యాడ్ ఆన్ యూజర్ని యాడ్ చేయటం, అదర్ యూజర్ యాడింగ్. ఒకే ఫోన్పేకి 2 యూజర్లు లేదా 3 యూజర్లు. సో దీనివల్ల అకౌంట్ ఒకటే ఉంటుంది, ఒకే అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, బట్ ఇద్దరు వాడుతూ ఉంటారు యూపీఐని ఐడిని. సో ఈ ఫెసిలిటీని ఇప్పుడు ఇస్తున్నాము. సో ఫ్యామిలీలో అదర్స్ని దీనికి యాడ్ చేసుకోవచ్చు, యూపీఐకి మీరు యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన నీడ్ లేదు, మీ అకౌంట్ నుంచే కట్ అవుతాయి. ఇది ఆర్బీఐ కొత్తగా ఇచ్చినటువంటి మార్గదర్శకాలు.